బీజేపీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఇవాళే జార్ఖండ్ కు సంబంధించి ఆయన బీజేపీ నేతగా ఎలక్ట్ చేసేందుకు కూడా లక్ష్మణ్ గారిని సెలెక్ట్ చేశారు. ఆయన మనతో ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ. సో వెళ్తున్నారా జార్ఖండ్ ఎల్పీ? రేపు మార్నింగ్ ఉదయం వెళ్తున్నాం. భూపేంద్ర యాదవ్ నేను ఇద్దరం వెళ్తున్నాం మార్నింగే. మొత్తానికి గుడ్ న్యూస్ తో వెళ్తున్నారు. చాలా తెలంగాణలో ఇది తిరుగులేని విజయం. ఉత్తర తెలంగాణలో బీజేపీకి బ్యాస్టన్ గా మారింది. ఇది ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు. ఈ రెండు పార్టీలకు మరి కాలం చెల్లింది. అది కాంగ్రెస్, బీఆర్ఎస్. భవిష్యత్తు బీజేపీదని వాళ్ళ మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయుల వర్గం చాలా స్పష్టం చేసిందంటే ఇది తెలంగాణ ప్రజల మనోభావాన్ని ప్రతిబింబిస్తుంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన పట్ల విసిగి చెంది కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే కాంగ్రెస్ అంతకన్నా ఇవాళ దగా చేసి, మోసం చేసి అధికారులకు వచ్చి ఏ రకంగా వంచిందో అన్ని వర్గాల ప్రజలు ఇవాళ. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అనేది ఒక గొప్ప మలుపు. ఇది మీరు బాగా డబ్బులు పంచిపెట్టారు అంటున్నారు ఎదుటి పార్టీలు. అది ఓటర్లను అవమానపరిచే విధంగా బీజేపీ ప్రిన్సిపల్స్ కు వ్యతిరేకం. ఇది కరెక్ట్ కాదు కదా. బీజేపీ ఓటుకింత వంచడం అన్నది బీజేపీ చరిత్ర లేదు. ఏదో ఎలక్షనీరింగ్ వాటి కోసం ఖర్చు పెడతారు తప్ప ఆ విధంగా చేశారు అంటున్నారు. ఒకటి, ఇది ఆడలేక మధ్యలో ఓడు. రెండోది, అది విద్యావంతులను పట్టభద్రులు అవమానపరచడమే. ఓట్లు కొన్నారనేటువంటి మాట ఏదైతుందో అది ఏమాత్రం కూడా బాగా కాదు. మాకు తెలుసు ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారో. నరేంద్ర రెడ్డి అనే తన వ్యక్తి ఒక కార్పొరేట్ విద్యా సంస్థ అధిపతి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇది సాధారణ ఎన్నికల మాదిరిగా బహిరంగ సభలు నిర్వహించారు. చరిత్ర ఎన్నో లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ప్రచారం చేయడమే కాకుండా బహిరంగ సభలు పెట్టడం గ్రాడ్యుయేట్ ఎన్నికలు మొదటిసారి చరిత్రలో. కాబట్టి ఇది ఒక సంకేతం. ఇది కాంగ్రెస్ కు ఇది మరి ఈ బీజేపీ గెలుపు వల్ల పతనం ప్రారంభమైంది. బీఆర్ఎస్ పోటీలో ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది అంటున్నారు. బీఆర్ఎస్ పోటీలో ఉన్న బీఆర్ఎస్ ప్రసన్న హరికృష్ణకు బహిరంగంగా సపోర్ట్ చేస్తున్న రిజల్ట్ వేరే విధంగా ఉండేది అని ఆ పార్టీ క్యాడర్ అనుకుంటుంది. మేము పోటీ చేస్తే బాగుండేది అసలు ఇట్లాంటి అవకాశం. బీఆర్ఎస్ ప్రసన్న హరికృష్ణకు సంబంధించలేదు అనుకుంటారా? డబ్బులు సమకూర్చలేదు అంటున్నారా? టీచర్స్ అభ్యర్థి ఎవరైతున్నారో మొన్న కరీంనగర్ నుంచి ఎవరైతే వంగ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు బలపరిచిన అభ్యర్థి. ఎవరు ఆయన వంగ మహేందర్ రెడ్డి? ఆ నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆ అభ్యర్థి వాళ్ళ సొంత టీఆర్ఎస్ నాయకుడు సొంత బ్రదర్. కాంగ్రెస్ సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించి వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఈ తెలంగాణలో ఏ రకంగా మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క మోదీ పాలన ప్రజలు వాళ్ళ ఆదరణ చూపిస్తున్నారు. ఇవాళ కరీంనగర్, ఇవాళ నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు కూడా స్పష్టమైన సంకేతం. భవిష్యత్తులో బీజేపీ జెండా తెలంగాణ ఖాయం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఖాయం. ఇది ఒక నాంది మాత్రమే. అయితే మనం పాజిటివ్స్ డిస్కస్ చేసుకుంటే ముందు నెగటివ్స్ కూడా